ఆంధ్రప్రభ. నేను ప్రియాంక షేక్. నేను సంతోషి. సో అక్క ఈరోజు ఒక స్పెషల్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో Sure. నేను ఒక డైలాగ్ చెప్తాను, దాన్ని బట్టి నీకు అర్థమైపోతుంది టాపిక్ ఏంటి అనేది. ఆకలితోనే చిరుతపులిలాగా పవన్ కళ్యాణ్ ఒకదాని తర్వాత ఒక రికార్డులను వేటాడుతున్నారు. సో నీకు అర్థమైపోయి ఉంటుంది ఏ టాపిక్. ఓజీ. ఓజీ మామూలుగా కాదు, ప్రపంచం సృష్టిస్తుంది. సో ఇది పాన్ ఇండియా మూవీ కాబట్టి మన ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్ అండ్ నార్త్ అమెరికా, ఉత్తర అమెరికాలో అయితే మంచి ట్రెండ్ అయితే సెట్ చేస్తుంది. దీని గురించి ఒక డిస్కషన్ చేసుకుందాం ఈ రోజు. డెఫినెట్ గా మన వ్యూవర్స్ అందరికి ఇప్పటికే ఈ న్యూస్ తెలిసిపోయి ఉంటుంది, అందరూ సంబరాలు జరుపుకుంటున్నారు కూడా. అయితే ఏంటి అది అని అంటే గనక, నైజాం లో ఫస్ట్ టికెట్ రిలీజ్ చేస్తే గనక ద టీమ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ నార్త్ అమెరికా నుంచి 5 lakhs పెట్టి ఆ టికెట్ ని సొంతం చేసుకున్నారు. సో ఇంతకంటే గుడ్ స్టార్ట్ ఏ ఉంటుంది చెప్పండి. అలాగే ఇక్కడే కాదు, ఆల్రెడీ ఆయన రాజకీయాల్లో పొలిటికల్ పరంగా పాన్ పొలిటీషియన్ అయిపోయారు. అండ్ ఇప్పుడు పొలిటికల్ పరంగానే కాకుండా హీరోగా కూడా పాన్ ఇండియాగా ఆయన మూవీ రిలీజ్ అవుతుంది. హరిహర వీరమల్లు జస్ట్ 4 days ముందు ఆయన ప్రమోషన్స్ కి వెళ్లారు. అక్కడ దుమ్ము రేగిపోయింది హరిహర వీరమల్లు, రైట్. అండ్ ఇప్పుడు సుజిత్ మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అక్కడ వాళ్ళకి. అండ్ దే ఆర్ వెయిటింగ్ ఈగర్లీ అనమాట. అక్క, సో మన పవన్ కళ్యాణ్ గారు మూవీ అంటేనే సో మన వరల్డ్ వైడ్ గా మంచి హైప్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. సో మరి నార్త్ అమెరికా, ఉత్తర అమెరికాలో మంచి ట్రెండ్ సెట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ సో ఇప్పుడు మన నార్త్ లో, అంటే మన నార్త్ సైడ్ లో కొంచెం డిసప్పాయింట్ అయ్యారు అన్నట్టు తెలుస్తుంది అనమాట. సో అసలు నార్త్ వాళ్ళు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు డిసప్పాయింట్ అయ్యారు ఓజీ మూవీ మీద, దీని గురించి ఏమైనా తెలుసా? యా, సో ఓజీ మూవీ మీద డిసప్పాయింట్మెంట్ అనేది కాదు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే గ్లిమ్స్ కానీ ఇవన్నీ కూడా ఆ లాంగ్వేజ్ లో పాన్ ఇండియా రిలీజ్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే గనక, ఆ సబ్ టైటిల్స్ కానీ లేకపోతే వాళ్ళ లాంగ్వేజ్ లో, ఓన్ లాంగ్వేజ్ లో రిలీజ్ చేస్తే మనకు కూడా అంతే కదా, తెలుగులో ఆ ట్రైలర్ కానీ ఆ టీజర్ కానీ చూస్తే ఆ కిక్కే వేరుంటుంది. వాళ్ళకు కూడా ఏమైపోయిందంటే గ్లిమ్స్ ఫస్ట్ తెలుగులోనే రిలీజ్ చేశారు, దానికి సబ్ టైటిల్స్ లేవు. సో వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయిపోయారు. నీకు తెలిసినట్టయితే సుజిత్ ది సాహో సినిమా మన దగ్గర కంటే కూడా నార్త్ ఇండియాలో చాలా అప్లాస్ వచ్చింది ఆ మూవీకి. ఆ డైరెక్షన్ వైజ్ కానీ, వాళ్ళు రిసీవింగ్ కానీ, లేకపోతే హిట్ టాక్ కానీ మనకి నార్త్ ఇండియా నుంచి వచ్చింది. సో ఇప్పుడు కూడా దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇమ్రాన్ హాస్మి అసలు ఈయన 2010 లేకపోతే గనక 2006 టైంలో ఒక సూపర్ డూపర్ హీరో అనమాట. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని సడన్ తుఫాన్ ఆయన కూడా. సో అలాంటిది వీళ్ళిద్దరి కాంబినేషన్ అంతలా ఉన్నప్పుడు ఆ గ్లిమ్స్ లో కానీ, మొన్న ఇమ్రాన్ హాస్మి బర్త్డే రోజున కూడా ఓజీ వర్సెస్ ఓమి అని చెప్పేసి రిలీజ్ చేశారు. అందులో కూడా వాళ్ళకి ఆ తెలుగు టచ్ ఉండే వరకు వాళ్ళ హీరోని చూపించారు. సో ఆ లాంగ్వేజ్ కొంచెం వాళ్ళకి అర్థం కాకపోయే వరకు ఆ డిసప్పాయింట్మెంట్ ఉంది. అదర్వైజ్ దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ అండ్ దే ఆర్ రిసీవింగ్ అ లాట్ అన్నమాట. నార్త్ ఇండియాలో కూడా అంతే బాగా వెల్కమ్ చేశారు అండ్ రికార్డ్స్ కూడా సృష్టించబోతుందని కన్ఫర్మ్ గా చెప్పొచ్చు. ఓకే, సో ఇప్పుడైతే ఓజీ బడ్జెట్ గురించి చూద్దాం. సో మనకి ఓజీ బడ్జెట్ వచ్చేసరికి 250 crores పెట్టి తీస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే అదర్ కంట్రీస్ లో $1 million ఆల్రెడీ వచ్చేసాయి, ఇంకా వస్తున్నాయని చెప్పేసి కలెక్షన్స్ అని చెప్తున్నారు. సో ఈ 250 crores ని క్రాస్ చేస్తుందా బడ్జెట్? డెఫినెట్ గా ఇప్పటికే 100 crores వర్త్ మార్కెట్ అయ్యింది అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. ఇంకా ఇప్పుడు మనం మాట్లాడుకున్న టైంకి 17 days ఇంకా ఉంది మూవీ రిలీజ్ అవ్వడానికి. ఓకే, 25th మూవీ రిలీజ్ అవ్వబోతుంది. సో ఫస్ట్ డే కలెక్షన్స్ ఇట్ సెల్ఫ్ 200 crores ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ తర్వాత ఇంకా పైన చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా ఇమ్రాన్ హాస్మి ఉన్నాడు అని, అండ్ ఇందాక ఇంకొక పాయింట్ కూడా చెప్పా, హరిహర వీరమల్లు 4 days ముందు ప్రమోషన్ చేస్తేనే ఆ విధంగా ఉంటే, ఇప్పుడు గనక మూవీ ప్రమోషన్ గనక ఎక్కువగా చేస్తే నార్త్ సైడ్ నుంచి కూడా చాలా మనం లూట్ చేయొచ్చు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే గనక, ఎంత చిన్న మూవీకి కానీ, ఎంత పెద్ద మూవీకి కానీ, ఏదైనా సరే మనం ప్రోడక్ట్ బేస్ చూసుకున్నా కానీ దానికి ఎంత ప్రమోషన్ చేస్తే అంత మనకి రిటర్న్ గా వస్తుంది. సో ఈ మూవీ కూడా ప్రమోషన్స్ వైజ్ గనక కొంచెం ఇంట్రెస్ట్ చూపించి ఎక్కువగా ప్రమోషన్స్ చేసినట్టయితే నార్త్ సైడ్ కూడా డెఫినెట్ గా 200 crores పైనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేస్తుందని చెప్పేయచ్చు. సో యాక్చువల్ గా ఓజీ గురించి మాట్లాడుకోవాలని అనుకుంటే ఇంకా ట్రైలర్ కూడా రిలీజ్ కాలేదు, ఓన్లీ గ్లిమ్స్. సో పోస్టర్స్ చూసి ఇంత హంగామా, అంటే ఇంత ఫ్యాన్స్ లో ఇంత హంగామా, ఇంత హడావిడి, ఇంత ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి కదా. సో ఓజీ నుంచి కూడా 1 or 2 songs అనేవి రిలీజ్ చేశారు. సో తమన్ మ్యూజిక్ కానివ్వండి గ్లిమ్స్ లో, సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇదంతా కూడా బాగా హైలైట్ అవుతుంది అనమాట గ్లిమ్స్ లో. సో మ్యూజిక్ పరంగా
ఫ్యాన్స్ ని ఎంటర్టైన్మెంట్ చేయగలరా ఓజీ? డెఫినెట్ గా అసలు తమన్ ఎప్పుడు కాపీ ఉంటాయి సాంగ్స్ అన్ని మ్యూజిక్ అంతా కూడా అలానే ఉంటుంది అని చెప్పేసి ఎన్నో మనకి రెఫరెన్సెస్ లో కూడా చాలా చూపిస్తుంటారు. కానీ ఈసారి ఎంత అప్లాజ్ వచ్చింది అంటే తమన్ మ్యూజిక్ కి ఏం కొట్టెడ్ రాన్ అనేసి అని అంటున్నారు. ఆ బీజిఎం ఏదైతే ఓజీ వర్సెస్ ఓమీలో బ్యాక్గ్రౌండ్ లో బీజిఎం వస్తుంది కదా, అది అసలు చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. అండ్ అందరూ కూడా ఆ ఎలివేషన్ అది చాలా బాగుంది అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఆల్రెడీ 2 సాంగ్స్ కూడా రిలీజ్ అయిపోయాయి. డెఫినెట్ గా ఇంకా మూవీ రిలీజ్ అయితే ఫర్దర్ గా ఇంకా సాంగ్స్ ఉండబోతున్నాయి. డెఫినెట్ గా తమ్మన్ అయితే చాలా బాగా మ్యూజిక్ ఇచ్చాడని అయితే చెప్పుకోవచ్చు. మ్యూజిక్ వైజ్ కూడా హిట్ అయింది. ఇప్పటికి ప్రస్తుతానికైతే హిట్ అనే చెప్పుకోవాలి. ఓకే. సో యాక్చువల్ గా హరిహర వీరమల్లుతో కొంచెం డిసప్పాయింట్ అయ్యారు ఫ్యాన్స్. సో ఇప్పుడు ఓజీతో మళ్ళీ ఊపందుకుంటారా? డెఫినెట్ గా. ఎందుకంటే మీరు ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారి లుక్ కానీ, ఇమ్రాన్ హాస్మి కమ్‌బ్యాక్ కానీ, అలాగే ఇమ్రాన్ హాస్మి లుక్ వైజ్ కూడా చాలా అప్లాజ్ వస్తుంది. అరే మా బాయ్ వచ్చేసాడు ఇమ్రాన్ హాస్మి అని చెప్పేసి చాలా అప్లాజ్ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నార్త్ ఇండియాలో అక్కడ డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ ఇమ్రాన్ హాస్మిని యూజ్ చేసుకునే విధానంలో చేసుకోలేదు. ఆయనని చూపించాల్సిన విధానంలో చూపించలేదు. సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ డెఫినెట్ గా ఏ హీరోని కానీ, విలన్ ని కానీ ఎంత బాగా చూపించగలుగుతారో, ఎంత బాగా వాళ్ళ ఫ్రేమ్ ఉంటుందో అందరికీ తెలుసు. సో ఇప్పుడు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ మన పవన్ కళ్యాణ్ గారి గురించి ముఖ్యంగా మాట్లాడుకుంటే ఆయన మార్షల్ ఆర్ట్స్ అంటే ఆయనకి ఎంత పిచ్చో అందరికీ తెలుసు. అవునా? ఆయన ఫస్ట్ మూవీలో నుంచి కూడా ఎక్కడో ఒక చోట టచ్ ఉంటుంది. తొలి ప్రేమలో కానీ, లేకపోతే మనం ఖుషీలో కానీ, ఇంకొక కొన్ని మూవీస్ లో కూడా మనం చూడొచ్చు ఆయన మార్షల్ ఆర్ట్స్ వి డెఫినెట్ గా ఉంటూ స్టైల్ మార్క్. అండ్ ఆ హెయిర్ స్టైల్ కానీ, ఆ డ్రెస్సింగ్ సెన్స్ కానీ డిఫరెంట్ ఉంది. ఇందులో కూడా కొంచెం ఆ ఓల్డ్ లుక్ కొంచెం వచ్చింది. అండ్ ఆయనని ఎలా అయితే చూడాలి ఇన్ని రోజుల నుంచి మేము మిస్ అవుతున్నాము అని అనుకున్నారో వాళ్ళందరికైతే ఇచ్చి పడేశారు లుక్ వైజ్. సో అక్కడే హాఫ్ ఆఫ్ ద ఫ్యాన్స్ అసలు ఎలా అంటే మా పవన్ కళ్యాణ్ ని మళ్ళీ మేము చూస్తున్నాము అన్న ఫీల్ లో ఉన్నారనమాట. సో అదే ఆ మార్షల్ ఆర్ట్స్, ఆ ఫైట్ సీన్స్ అవన్నీ ఉండబోతున్నాయి అని చెప్పేసి ఆడియన్స్ అయితే చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలానే ఉంటుంది కూడా. సో అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ రిలీజ్ ఇంకా మనకి 17 డేస్ ఉంది కదా. సో ఈ మధ్యలోనే ఒక ఎక్స్ ఐఏఎస్ అధికారి పవన్ కళ్యాణ్ మీద కేసు వేశారు. సో అంటే మూవీస్ లో చేసే వాళ్ళు పొలిటికల్ గా చేయకూడదు అని చెప్పేసి కొన్ని వాదనలు అయితే వినిపిస్తున్నాయి. సో దీని గురించి నువ్వేమంటావు? అంటే చాలా మంది సినిమా నుంచి వచ్చిన వాళ్ళే సో మన రాజకీయాల్లో కానివ్వండి సో ఇలా కూడా మంచి సక్సెస్ఫుల్ అయ్యారు కదా. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ అనే దానికంటే కూడా ఇప్పుడు ఈయన స్క్రీన్ మీద కనిపిస్తున్నారు కాబట్టి వాళ్ళు పాయింట్అవుట్ చేయడానికి ఒక ఛాన్స్ ఉంది. కానీ ఇది నేను ఎక్కువ డీప్ గా వెళ్ళదలుచుకోలేదు. ఎంతో మంది పొలిటీషియన్స్ కూడా ఎన్నో చేయకూడని బిజినెస్ లో కానీ, ఎన్నో బిజినెస్ లో వాళ్ళ హ్యాండ్ ఉంటూ ఉంటుంది. అవి హైలైట్ చేయరు. కానీ పవన్ కళ్యాణ్ గారి మీద మాత్రం టార్గెటెడ్ గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కేసు పెట్టడం జరిగింది. అది విచారణ జరుగుతుంది. దాని గురించి మరిన్ని అప్డేట్స్ అయితే వస్తాయి. కానీ ఈయన మూవీస్ మానేసి ఉట్టి పొలిటీషియన్ గానే ఉంటారు అని అంటే గనక ఎవరు ఒప్పుకోరు. అండ్ ఇంకోటి ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తు పెట్టుకోవాల్సిందే. నెగిటివ్ కమెంట్స్ చేసేవాళ్ళు కానీ, పాజిటివ్ కమెంట్స్ చేసేవాళ్ళు కానీ, ఆయన మూవీస్ ఎందుకు చేస్తున్నారు? సంపాదించడానికి కాదు, వచ్చిన డబ్బుని మళ్ళీ ప్రజలకే ఇవ్వడానికి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచించి అవి ఓర్చుకోలేని వాళ్ళు ఇలాంటివన్నీ కూడా ఎలిగేషన్స్ చేస్తూ ఉన్నారన్నమాట. ఓకే, అది పక్కన పెట్టేద్దాం, మనకు అవసరం లేదు. ఫర్దర్ గా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా నీకు? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా మూవీస్ పెద్ద చేయకపోయినా అండ్ ఆయనకి క్రేజ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో అంటే అటు నార్త్ లో కానివ్వండి, ఇటు సౌత్ లో కానివ్వండి, ఎటు చూసినా కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయన క్రేజ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. మరి ఇది పాన్ ఇండియాలో రిలీజ్ కాబోతుంది కదా. సో మరి ఎలాంటి ప్రభంజనం క్రియేట్ చేస్తుంది? రికార్డ్స్ ని తిరగరాస్తుందా ఏంటి? డెఫినెట్ గా అదైతే మనం ఇందాకే మాట్లాడుకున్నాం. వాళ్ళు ఏదైతే 100 crores దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అని ఒక ఈవెంట్ లో చెప్పారో నిజంగా ఇప్పుడు అదే మనం చూడబోతున్నాం అనమాట. 100 crores దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఇంకా 17 days ఉన్నప్పటికీ కూడా టికెట్స్ అయితే ఎంత బాగా సేల్ అవుతున్నాయి. అండ్ దీని గురించి బజ్ కూడా అంతగా క్రియేట్ అయింది. అండ్ ప్రజలు కూడా, వ్యూయర్స్ కూడా, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, తెలుగు ఫిలిమ్స్ ఎవరైతే ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఎంతో వెయిట్ చేస్తున్నారనమాట ఓజీ మూవీ గురించి. డెఫినెట్ గా అది క్రాస్ అవుతుందా అని అంటే క్రాస్ అవుతుందనే చెప్పుకోవచ్చు. ఓకే. సో అయితే నార్త్ అమెరికాలో కూడా చూసుకున్నట్లయితే 40,000 పైనే టికెట్స్ ప్రీ బుకింగ్ అయిపోయాయని చెప్పేసి న్యూస్ అయితే వస్తుంది. సో నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, సో ఇట్లా చూసుకున్నట్లయితే సో అక్కడ ఇంటర్నేషనల్ లెవెల్ లో బాగా హైప్ అనేది ఉంది. సో పవన్ ఇప్పుడే కాదు, అది మనకి ఎలక్షన్స్ అప్పుడు కూడా అటు యుఎస్ నుంచి, కెనడా నుంచి ఎంతో మంది వాళ్ళు ఫ్యాన్స్
రెస్పాండ్ అయ్యి ఓట్లు వేయడానికి కూడా ఎంతో మంది ఆంధ్రాకి వచ్చి ఓట్లు వేసి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఓకే. అక్కడే అర్థం చేసుకోవచ్చు మనకి పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎలా ఉంది అని. సో ఇప్పుడు ఈ మూవీకి వాళ్ళు అక్కడి నుంచి చూడటానికి ఇంకేమన్నా ఆలోచిస్తారా? అక్కడి నుంచి లక్షల రేట్లు పెట్టుకొని ఫ్లైట్స్ కి అప్పటికప్పుడు వచ్చి ఓటు వేసేసి వాళ్ళ హక్కుని కరెక్ట్ గా మ్మ్. యూటిలైజ్ అవ్వాలి, మా ఓటు వేస్ట్ కాకూడదు అని వచ్చిన వాళ్ళు టికెట్స్ కొనకుండా ఉంటారా? సో అక్కడ కూడా ఇరగదీస్తుంది మూవీ అని చెప్పొచ్చు. ఓకే. ఆల్రెడీ అది మనకి హవా కనిపిస్తున్నాయండి. ఓకే. సో ఈ మూవీ నుంచి చాలా న్యూసెస్ అయితే వస్తున్నాయి. ఆల్రెడీ అవి కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి. Hmm. అండ్ ఈ మూవీలో అకిరానందన్ కూడా యాక్ట్ చేస్తున్నట్లు ఒక మూవీ యూనిట్ నుంచి కొంచెం న్యూస్ అనేది వస్తుందన్నమాట. సో ఇందులో నిజమెంతుంది? అకిరా నందన్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనేది కదా నువ్వు అడుగుతున్నావు. Hmm. యా 2 days నుంచి ఏమవుతుందంటే అకిరా నందన్ వి కొన్ని పోస్టర్స్ కానీ లేకపోతే కొన్ని ఇమేజెస్ కానీ బయటికి రావడం జరుగుతుంది, సర్క్యులేట్ అవుతున్నాయి. అండ్ దీని గురించి బజ్ ఎలా క్రియేట్ అయిందంటే అకిరా నందన్ ఈ మూవీలో ఉన్నాడని అండ్ ఈ మూవీతోనే ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని చెప్పేసి అంటే పవన్ అనుకుంటున్నారు. కళ్యాణ్ చైల్డ్‌హుడ్ సీన్స్ ఏమైతే ఉన్నాయో సో అవి అకిరానందన్ తో షూట్ చేశారని చెప్పేసి టాక్ వస్తుంది. అది ఏంటంటే ఒక సాంగ్ రిలీజ్ చేశారు, Hmm. దాంట్లో యంగ్స్టర్ గా ఉన్న పవన్ కళ్యాణ్ ని Hmm. బ్లర్ చేశారు, చూపించలేదు ఆ విజువల్స్. ఓకే. సో ఏమైందంటే అందరి ఎక్స్పెక్టేషన్స్ ఆ యంగ్స్టర్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది పవన్ కళ్యాణ్ వాళ్ళ అబ్బాయి అకిరానంద్ అని యాక్ట్ చేశాడు అని అనుకుంటున్నారు. కానీ ఆల్రెడీ టీం వాళ్ళు చెప్పేశారు అకిరానందన్ ఎంట్రీ అయితే ఈ మూవీతో ఉండట్లేదు అని. అది ఒక జపాన్ యాక్టర్ అందులో నటించారంట. అయితే అది క్లైమాక్స్ లో ఉంటుందా సీన్, మరి లేకపోతే గనక ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది మనకి మూవీ రిలీజ్ అయితే గానీ తెలీదు. అకిరానందన్ ఎంట్రీ అయితే ఉండదు. కానీ ఎందుకు అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అని అంటే గనక పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మూవీస్ లో యాక్ట్ చేస్తారో చేయరో, మళ్ళీ ఎప్పుడు ఆయన మూవీస్ రిలీజ్ అవుతాయో, ఇది అయితే ఓజీకి ఇప్పుడు చాలా మంచి హైప్ ఉంది, చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వ్యూవర్స్ కూడా. అండ్ సో ఇంతకంటే మంచి స్టార్ట్ ఏది ఉంటుంది అని అనేసి డెఫినెట్ గా అకిరానందన్ ఈ మూవీలో ఉంటే బాగుంటుంది అని ఎవరి వర్షన్ గా వాళ్ళు చెప్తున్నారు. ఇది ఒక స్పెక్యులేట్ చేస్తున్నారు తప్ప నిజంగా ఉన్నాడా అని అంటే మాత్రం యూనిట్ నుంచి కూడా లేదు అనే చెప్తున్నారు అనమాట. ఓకే. సో మొత్తానికి ఓజీ ప్రపంచం అయితే స్టార్ట్ అయింది. ఇంకా Exactly. థియేటర్స్‌లలో బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టడమే లేట్. ఎగ్జాక్ట్లీ, మరి మనం కూడా వెళ్ళాలి, తర్వాత మూవీ రివ్యూ కూడా మేము చెప్పాలి. సో డెఫినెట్ గా మీకు కూడా ఈ మూవీ నచ్చుతుంది అని అనుకుంటూ ఉన్నాం. ఇప్పటికైతే ఓజీ వర్సెస్ ఓమీ కూడా రిలీజ్ అయిపోయింది గ్లిమ్స్, మీరు అందరూ చూసారు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకే. సీ యూ ఆన్ థియేటర్స్. బై.